లోకంలో నీతిమంతుడుగా అవడం అనేది అసాధ్యం. దేవునక వాక్యం ఒక మాట రాయబడుతుంది, మీ నీతి నాకు మూరికి గుడ్డల వలె కనబడుచున్నవి అని భక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి మనము మాట్లాడుతున్న మాటలు అలా ఉంటాయి, అయ్యా పాస్టర్ గారు నాకు తెలిసి తెలియక నేను ఏ తప్పు చేయలేదండి, నలుగురికి నేను సహాయం చేసేవాడినే, నలుగురికి నేను హెల్ప్ చేసేవాడినే, నేను చాలా నీతిమంతుడును అని చెప్పుకుంటున్నావు. నేనేమంటానంటే, నీతిమంతుడు అంటే ఈ లోకంలో చేసే కొన్ని మంచి పనుల ద్వారా నీతిమంతులు అవుతున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ అది చెప్పట్లే. ఒకవేళ ఆ నీతి కార్యాలు ధర్మ కార్యాలు చేయటం ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు ఉంచుతాడు. దేవునికి మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో నడుచుడు కదా అది ఆధారం అవుతుంది. కానీ నువ్వు నీతిమంతుడిగా మారాలంటే నీ ధర్మ కార్యాల ద్వారా కాదు. కానీ ప్రాముఖ్యమైన అంశం చెప్తుంది, యేసు క్రీస్తు యందు రక్షణ ద్వారా మాత్రమే మనమందరము నీతిమంతులుగా మార్చబడతాము.